ఏంటి చీరలు మడత పెట్టుకుంటూ కూర్చున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. ఆషాఢం వస్తుంది కదా! పట్టుమని చీరలు అడిగానండి. అంతే సంగతులు. బీరువాలో ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చి నా ముందలేసి, ఇవన్నీ కట్టిన తర్వాత, చినిగిపోయిన తర్వాత అప్పుడు బట్టల గురించి ఆలోచించమని చెప్పారండి. మడత పెట్టేటప్పుడు కాస్త బాధగా అనిపించినా, మడత పెట్టి సర్దేటప్పుడు, అరే! ఆ చీరకి ఆ బార్డర్ ఉంటే బాగుండేది కదా! ఈ కలర్ నా దగ్గర లేదు కదా! అని అర్థమైందండి. మళ్ళీ మా వారి దగ్గరికెళ్ళి, "ఏవండీ ఆ చీరకి ఆ కలర్‌లో బార్డర్ ఉండాలి. ఆ బార్డర్ నా దగ్గర లేదండి. మొన్న పక్కన వాళ్ళు కట్టుకుంటే చూసాను ఆ బార్డర్ కలర్ బావుందండి. ఇప్పుడే చెప్తున్నాను చూడండి ఆషాఢం పోయేలోపు నాకైతే ఇప్పియాలి. ఎందుకంటే ఇప్పుడైతే రూ. 1000 వచ్చే చీర 500కి వస్తుంది. మళ్ళీ వేరే ఎప్పుడన్నా అడిగాననుకోండి, మళ్ళీ అప్పుడు మీరు రూ. 1000 ఖర్చు చేయాల్సొస్తుంది. ఇప్పుడు 500కే వస్తుంది కదండీ! కొంచెం ఇవ్వచ్చు కదా!" అని బుద్ధిగా బతిమలాడుకున్నానండి. తప్పదురా బాబు తప్పించుకోలేరా బాబు అని చెప్పి అయితే డబ్బులైతే ఇచ్చేశారండి.